ఓరుగలలో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఓవైపు నేతల్ని, క్యాడర్ని సన్నద్దం చేసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు వివిధ వర్గాల్ని ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అత్యధికంగా ప్రభావం చూపించే మహిళలు, యువతపైనే ప్రధాన దృష్టి సారించాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. పోలింగ్ మే 13న ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 8న ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించారు. అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. వాటిని పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు. ఓటర్ల తుది జాబితా ఈ నెల 25న ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించాయి. ఓవైపు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు. ఇతర పార్టీల్లోని ముఖ్యమైన నేతలను, క్యాడర్ను చేర్చుకునేందుకు ప్రోత్సాహాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే సెక్టార్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. వరంగల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో ఉండగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ రంగంలో ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీకి పార్లమెంటు పరిధిలోని 7 చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకున్నా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బలమైన అభ్యర్థిగా భావిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ పార్టీలోకి వలసల రాజకీయాలు మొదలుపెట్టాయి. మరోవైపు ఓటర్ల జాబితా ఇప్పటికే చేతికి వచ్చింది. ఓటరుగా చేరేందుకు మరో అవకాశం ఉన్నా పెద్దగా మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉండగా వారిలో 8,91,940 మంది పురుషులు, 9,24,208 మంది మహిళలు ఉన్నారు. 32,268 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా వర్గాలుగా విభజించుకొని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గెలుపోటములు నిర్దేశించడంలోనూ మహిళా ఓటర్లే కీలకంగా నిలుస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో యువత ఉంటుంది. వర్సిటీలు, విద్యా సంస్థలు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఇటు మహిళా ఓటర్లను, అటు యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మహబూబాబాద్ లోక్సభ స్థానం కూడా హాట్ గానే ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే స్థానం నుంచి ఒకసారి ఎంపీగా గెలిచిన వాళ్లే. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లోక్సభ పరిధిలో 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్క చోట భద్రాచలంలో గెలిచిన ఎమ్మెల్యే సైతం హస్తంగూటికి చేరుకున్నారు. ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికే 3 అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇతర పార్టీలోంచి చేరికలపై దృష్టి సారించారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో 15,26,998 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,45,554, మహిళలు 7,81,339. మొత్తంగా 35,785 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఎస్డీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఓవైపు మహిళలు, మరోవైపు గిరిజనులు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు 3 పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. మరోవైపు యువత ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ఆ సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది నేతలను చేర్చుకొని ఓట్ల బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అనేక ప్రత్యేకతలతో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి జనం ఎవరికి పట్టం కడతారో చూడాలి.